సో భారత క్రికెట్కు దూకుడు పరిచయం చేసిన కెప్టెన్, అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో మసకబారిన భారత క్రికెట్కు వెలుగునిచ్చిన వీరుడు, అలాగే మైదానంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ అసలు రాజీ పడిన మనస్తత్వంతో భారత క్రికెట్ను మరొక స్థాయికి తీసుకువెళ్ళిన ఒక క్రికెటర్. సో ఇదంతా కూడా నేను చెప్తుంది ఫార్మర్ క్రికెటర్ అండ్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోసం. సో సౌరవ్ గంగూలీ అంటేనే మనకు తెలుసు యాటిట్యూడ్కి అమ్మమ్మగుడు, అలాగే దాదా అంటారు, గాడ్ ఆఫ్ సైడ్ అంటారు, ప్రిన్స్ ఆఫ్ కోల్కతా అంటారు, మహారాజా ఆఫ్ ఇండియన్ క్రికెట్ అంటారు, దాంతోపాటు ఫైనల్గా ది బెంగాల్ టైగర్ అని కూడా అంటారు. సో యాక్చువల్గా అసలు మనకి బయట ఎక్కడైనా గంగూలీ కనిపిస్తే చాలా రిజర్వ్గా ఉన్న గంగూలీ మైదానంలోకి వెళ్ళగానే ఎందుకు ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంటాడు. అలాగే మనకి గంగూలీ రిటైర్ అయ్యే టైంలో అలా ఆ గ్రెగ్ చాపల్తో ఉన్న గొడవలు ఏంటి, గంగూలీ చివరి దశలో అసలు గ్రెగ్ చాపల్ వల్ల ఎలాంటి హ్యూమిలేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, దాంతోపాటు అసలు సౌరవ్ గంగూలీ ఎందుకంత గ్రేటెస్ట్ కెప్టెన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి. సో మన సౌరవ్ గంగూలీ 1972 జూలై 8న కోల్కతాలో పుట్టాడు. సో సౌరవ్ గంగూలీ ఫస్ట్ వన్డే మ్యాచ్ వచ్చి 1992 వెస్టిండీస్తో మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు. సో ఆ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల వరకు సౌరవ్ గంగూలీకి క్రికెట్ ఆడే ఛాన్స్ రాలేదు, అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లో. దానికి రీజన్ ఏంటంటే సౌరవ్ గంగూలీ మీద ఆ టైంలో కొన్ని ఆరోపణలు అయితే బీసీసీఐ చేసింది. అదేంటంటే ఈ ప్లేయర్స్కి డ్రింక్స్ తీసుకెళ్లే ఈ విషయంలో అయితే సౌరవ్ గంగూలీ ఆ డ్రింక్స్ క్యారీ చేయడానికి డినే చేశాడు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మీద ఏంటంటే కొంచెం నిషేధం అని చెప్పలేం, కానీ యాటిట్యూడ్ అగ్రెసివ్గా ఉన్నాడు అనే టైప్లో మనకి సౌరవ్ గంగూలీకి 4 సంవత్సరాల వరకు మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే రాలేదనమాట. సో ఆ టైంలో సౌరవ్ గంగూలీని కూడా క్వశ్చన్ చేశారు, మీరు ఇలా డ్రింక్స్ క్యారీ చేయడానికి డినే చేశారంటే సౌరవ్ గంగూలీ ఆ టైంలో దాన్ని అగ్రీ చేయలేదు. సో మరి అది బీసీసీఐకి తెలుసు సౌరవ్ గంగూలీ డ్రింక్స్ క్యారీ చేయడానికి డినే చేశాడా లేకపోతే లేదనేది. సో ఆ తర్వాత 96 తర్వాత మళ్ళీ 99లో సౌరవ్ గంగూలీ ఒక కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ అయితే ఆడారు. అదేంటంటే మనకి 99లో ఒక వన్డే వరల్డ్ కప్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి శ్రీలంకతో జరిగిన ఆ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ టోటల్గా 183 రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సో ఎందుకంటే 183 రన్స్ ఒక వరల్డ్ కప్లో చేయడం ఆ టైంలో అదే రికార్డు, ఇప్పటికీ కూడా రికార్డు ఉంది. అలాగే అదే మ్యాచ్లో సౌరవ్ గంగూలీ ద్రావిడ్తో పార్ట్నర్షిప్ చేస్తూ 145 రన్స్ ద్రావిడ్ అవతల చేస్తే యువతల గంగూలీ వచ్చి 183 రన్స్ చేశాడు. సో టోటల్గా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వచ్చి ఒక రికార్డు పార్ట్నర్షిప్, అది 318 రన్స్ రికార్డు పార్ట్నర్షిప్ అయితే వీళ్ళిద్దరూ కలిపి చేశారన్నమాట. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే సౌరవ్ గంగూలీకి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. అది ఎలా అంటే ఆ టైంలో అజరుద్దీన్ మీద ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఏవైతే వచ్చాయో ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ టైంలో క్రికెట్ కెప్టెన్గా ఎవరున్నారు అనే నెక్స్ట్ పొజిషన్లో చూసుకుంటే సౌరవ్ గంగూలీ అప్పటికి కొంత సీనియారిటీతో కనిపిస్తున్నాడు అనమాట. సో గంగూలీకి ఆ విధంగా కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఆ టైంలో వచ్చాయి. సో కెప్టెన్ అయిన తర్వాత సౌరవ్ గంగూలీ ట్రాక్ రికార్డ్ ఎలాగుందో చూసుకుంటే 2002లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. సో ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి ఫైనల్కి శ్రీలంకతో మనం మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ ఏమైందంటే వర్షం కారణంగా ఫస్ట్ డే మ్యాచ్ రద్దు చేశారు. సో ఆ తర్వాత రిజర్వ్ డే రోజు సేమ్ అదే మ్యాచ్ మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 213 రన్స్ టోటల్గా ఓవరాల్గా 220 రన్స్ లోపలే వాళ్ళు స్కోర్ చేశారు. సో దాన్ని చేజింగ్ చేయడానికి మన టీమిండియా తర్వాత దిగింది. సో ఆ తర్వాత కూడా మ్యాచ్కి మళ్ళీ వర్షం అంతరాయం కలిగించడం వల్ల ఆ మ్యాచ్ని రద్దు చేశారు. సో ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే మనకి రెండు టీంలు కూడా విజేతలుగా ప్రకటిస్తారు. సో ఆ టైంలో అవతల శ్రీలంకని అవతలని మనల్ని, సో ఉమ్మడిగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అయితే రెండు టీంలని ప్రకటించాయి. దాని తర్వాత మనకి సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో రికార్డ్ చూసుకుంటే 2003లో మనకి వన్డే వరల్డ్ కప్ ఏదైతే వచ్చిందో దాన్ని మన టీమిండియాని ఫైనల్ వరకు సౌరవ్ గంగూలీ తీసుకెళ్ళాడు. సో ఆ టైంలో ఏం చెప్పారంటే టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళడంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసిందని చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో ఆస్ట్రేలియా టీం అంటే చాలా బలమైన టీం అని చెప్పుకోవచ్చు, ఇప్పుడున్న టీం కన్నా కూడా చాలా బలమైన టీం. ఎందుకంటే మనకు అక్కడ బౌలింగ్లో చూసుకుంటే బ్రెట్లీ కానీ, మెగ్రాత్ కానీ, అలాగే యాండీ బీచెల్ ఇలాంటి వాళ్ళందరూ బౌలింగ్ యూనిట్లో చాలా పటిష్టంగా కనిపించేవాళ్ళు. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే మాథ్యూ హేడెన్, ఇంకా గిల్ క్రిస్ట్, దాంతోపాటు రిక్కీ పాంటింగ్, ఇంకా మైకెల్ బెవెన్, అలాగే లెమన్ మార్టిన్, వీళ్ళంతా కూడా బ్యాటింగ్లో చాలా పటిష్టంగా ఉండేవాళ్ళు, ఆల్రౌండర్ షో ప్రదర్శించేవాళ్ళు, అంటే ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ. ఈ టైప్లో మనకు చాలా బలంగా అయితే ఆస్ట్రేలియా కనిపించింది. 99, అలాగే 2003, దాంతోపాటు 2007 ఈ టైంలో ఆస్ట్రేలియా ఎరా కొనసాగిందని చెప్పచ్చు. సో అలాంటి టీంతో మనకు ఫైనల్ ఆడినప్పుడు ఇండియా ఫైనల్లో ఓడిపోయింది.
సో టోటల్గా ఆ వరల్డ్ కప్లో మన ఇండియా ఓన్లీ 2 మ్యాచ్లే ఓడిపోయింది. అది ఒకటి ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోతే, దానికి ముందు లీగ్లో జరిగిన ఒక మ్యాచ్లో అది కూడా ఆస్ట్రేలియాతోనే ఓడిపోయింది. సో ఈ విధంగా మనకి గంగూలీ కెప్టెన్సీలో ఒక రికార్డ్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి 1996లో అసలు గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా, 92 తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడడానికి. సో అప్పుడు ఏం జరిగిందంటే మన టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. సో ఆ టైంలో నవజోత్ సింగ్ సిద్ధు ఇంకా మహమ్మద్ అజరుద్దీన్ వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు అయితే ఉండేవి. సో ఆ గొడవల నేపథ్యంలో ఏం జరిగిందంటే నవజోత్ సింగ్ సిద్ధు సడన్గా సిరీస్ మధ్యలో ఇండియా తిరిగి వచ్చేసాడనమాట. సో ఆ ప్లేస్ అప్పుడు వేకెంట్గా ఉండడం వల్ల గంగూలీ నవజోత్ సింగ్ సిద్ధు ప్లేస్లో టెస్ట్ డెబ్యూ చేశాడు. సో ఆ టెస్ట్ డెబ్యూలోనే గంగూలీ సెంచరీ సాధించాడు. సో ఇది కూడా ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకా గంగూలీ గారి యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా ఒకసారి ఏమైందంటే ఇంగ్లాండ్తో ఇండియా ఒక వన్డే కప్ అయితే ఆడింది. సో అప్పుడు ఏం జరిగిందంటే ఆ వన్డే సిరీస్లో ఇండియా ఓటమి చవి చూసింది ఇంగ్లాండ్ చేతిలో. సో ఆ ఇంగ్లాండ్ విజయోత్సవం సందర్భంగా ఆండ్రీ ఫ్లింటాఫ్ అప్పుడు ఏం చేశాడంటే గ్రౌండ్ అంతా కూడా తన షర్ట్ను విప్పేసి ఒక సెలబ్రేషన్స్ లాగా గ్రౌండ్ అంతా తిరగడం మొదలుపెట్టాడు అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే ఆ స్టేడియంలో ఉన్న చాలామంది ఆడియన్స్కి అది పెద్దగా పట్టించుకోలేదేమో, కానీ ఆ టైంలో దాదా సౌరవ్ గంగూలీకి ఎక్కడో మనసులో బలంగా పడిపోయినట్టుంది. సో సరిగ్గా ఇది జరిగిన సంవత్సరం తర్వాత మళ్ళీ ఇండియా ఇంగ్లాండ్కి టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఒక మ్యాచ్ అయితే ఆడింది. సో ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అక్కడ మనకి యువరాజ్ సింగ్ ఇంకా మహమ్మద్ కైఫ్ వీళ్ళు విన్నింగ్ షాట్ ఏదైతే కొట్టి ఇండియాని గెలిపించినాక అక్కడ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో బాల్కనీలో కూర్చున్న సౌరవ్ గంగూలీ సేమ్ అప్పుడు అంతకుముందు ఇంగ్లాండ్ ప్లేయర్ ఆండ్రీ ఫ్లింటాఫ్ ఎలాగైతే తన షర్ట్ తీసి గ్రౌండ్ అంతా తిరిగి ఎలాగైతే సెలబ్రేట్ చేశాడో అదే స్టైల్లో దానికి రిప్లైగా అన్నట్టు సౌరవ్ గంగూలీ కూడా తన చొక్కా విప్పి గ్రౌండ్ అంతా తిప్పుతూ గ్రౌండ్ అంతా చూపిస్తూ ఒక సెలబ్రేషన్ అయితే చేశాడు. సో ఇది కూడా ఒక ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక ఎపిక్ మూమెంట్గా చెప్తారు. ఇంకా ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ టైంలో అసలు ఆ కోచ్ గ్రెగ్ చాపెల్తో ఉన్న గొడవలు ఏంటి, అసలు గంగూలీ ఎంత ఇబ్బంది పడ్డాడని చూసుకుంటే యాక్చువల్గా ఒక 2003, 2004 ఆ టైంలో టీమిండియా ఆస్ట్రేలియా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడడానికి అయితే వెళ్ళింది బ్రిస్బేన్లో. సో అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ టైం గంగూలీ అక్కడే గ్రెగ్ చాపెల్ని కలిశాడు. సో ఫస్ట్ మీటింగ్ ఏంటంటే ఒక రెస్టారెంట్లో ఇద్దరు కూర్చొని ఒక డిస్కషన్ జరిగిందన్నమాట గంగూలీకి ఇంకా గ్రెగ్ చాపెల్కి. ఏంటంటే గంగూలీ బ్యాటింగ్ స్టైల్లో ఆ గ్రిప్ పట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో అది అందులో కొంచెం చేంజెస్ చేసుకోవాలి అని అక్కడ గ్రెగ్ చాపెల్ సూచించాడనమాట. కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతూ ఆ గ్రిప్ ఏదైతే ఉందో అది కొంచెం చేంజెస్ చేసుకొని. సో గంగూలీ కూడా గ్రెగ్ చాపెల్ చెప్పినట్టే ఆ గ్రిప్ ఏదైతే ఉందో హ్యాండిల్ పట్టుకునే విధానం అది కొంచెం చేంజ్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత వెంటనే బ్రిస్బేన్లో ఏదైతే ఉందో టెస్ట్లో గంగూలీ 140 రన్స్ సెంచరీ అయితే చేశాడు మొత్తానికి. సో అక్కడ ఫస్ట్ టైం గంగూలీకి గ్రెగ్ చాపెల్ రిజిస్టర్ అయ్యాడు. తర్వాత ఏమైందంటే 2005లో అప్పటికే మన కోచ్గా ఉన్న జాన్ రైట్ అయితే ఆ పదవీ కాలం ఏదైతే ముగిసిపోయిందో వెంటనే టీమిండియా కోచెస్ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆ టైంలో ఏంటంటే కోచెస్ రేస్లో అంటే అప్లికేషన్స్ పెట్టుకున్నది ఎవరైనా చూసుకుంటే మన వరల్డ్ కప్ హీరో మోహిందర్ అమర్నాథ్, ఇంకా నెక్స్ట్ డేవ్ వాట్మోరు, అలాగే టామ్ మూడీ ఇలాంటి లెజెండ్స్ అందరూ కూడా కోచ్ రేస్లో ఉన్నారు. కాకపోతే మన గంగూలీకి గ్రెగ్ చాపెల్ మీద కన్ను ఉంది. సో ఆ టైంలో గంగూలీ చెప్తే గ్రెగ్ చాపెల్ తీసుకుంటారంటే ఖచ్చితంగా ఆ టైంలో ఎలా ఉండేదంటే గంగూలీ చెప్పిన మాట శాసనంలాగా ఉండేది. దానికి రీజన్ ఏంటంటే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్స్ ఎవరని చూసుకుంటే జగన్మోహన్ దాల్మియా. సో జగన్మోహన్ దాల్మియా ప్రీ శిష్యుడే మన సౌరవ్ గంగూలీ. సో ఆ టైంలో గంగూలీ ఏది చెప్తే అదిలా ఉండదు. సో క్రికెట్ని అయితే శాసించాడనే చెప్పొచ్చు. సో ఆ విధంగా గంగూలీయే గ్రెగ్ చాపెల్ని ఏరుకోరి తెచ్చుకున్నాడు. బట్ ఏమైందంటే ఒకసారి సడన్గా టీమిండియా వచ్చి జింబాబ్వే టూర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ టైంలో గ్రెగ్ చాపెల్ వ్యవహారం ఎలా ఉండేదంటే నేను టీమిండియా పొజిషన్ మార్చేస్తాను, ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియా టైప్లో టీమిండియాకి తీసుకొస్తాను, కెప్టెన్స్ని మారుస్తాను, అలాగే టీమిండియాలో కొత్త ప్లేయర్లు తీసుకొస్తాను, ఈ టైపు వ్యవహారం అంత ఉండేది. సో ఈ జింబాబ్వే పర్యటనకి మన టీమిండియా వెళ్ళినప్పుడు ఒకసారి గంగూలీని పిలిచి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా జరిగిందంటే గ్రెగ్ చాపెల్కి గంగూలీకి సడన్గా గ్రెగ్ చాపెల్ గంగూలీని నువ్వు ఈ మ్యాచ్లో కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకొని కేవలం ఒక మామూలు ప్లేయర్లాగా ఆడాల్సి ఉంటుందని చెప్పినప్పుడు గంగూలీ షాక్ అయ్యాడు. అదేంటి కెప్టెన్సీ నుంచి తప్పుకోమంటున్నాడు నన్ను సడన్గాని. సో వెంటనే ఎందుకని అడిగాడు. అసలు నేను ఎందుకు తప్పుకోవాలని అడిగితే లాస్ట్ 2 years నుంచి నీ పర్ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా లేదు, కొంచెం ఫెయిల్ అవుతున్నావు, కాబట్టి కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకొని నీ బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అని చెప్తే గంగూలీ ఎక్కడ కూడా రాజీ పడిన మనస్తత్వం కదా, అసలు ఒప్పుకోలేదు.
నేను తప్పుకోవడం ఏంటి, బీసీసీఐ నన్ను కెప్టెన్‌గా పెట్టింది. నేనే టీమ్‌ని లీడ్ చేస్తానన్న టైప్‌లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు గంగూలీ. ఆ తర్వాత రోజు గంగూలీ ఈసారి ఈ గ్రెగ్ చాపెల్‌తో ఒక డిస్కషన్ పెట్టాడు. అదేంటంటే, ఆ రోజు మ్యాచ్‌లో ఒక ప్లేయర్‌కే ఛాన్స్ ఉంది. యువరాజ్ సింగ్ ఇంకా మహమ్మద్ కైఫ్. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే ఆడించాల్సి వచ్చిందన్నమాట. సో, గ్రెగ్ చాపెల్ అదే విషయం అడిగాడు. చాపెల్ ఇప్పుడు మనం యువరాజ్ సింగ్‌ని తీసుకుందామా, మహమ్మద్ కైఫ్‌ని తీసుకుందామంటే, లేదు వాళ్ళిద్దరిని తీసుకో, దానికి బదులుగా నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పాడనమాట. సో, షాక్ అయ్యాడు వెంటనే. సో, ఆ టైంలో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అవి జరిగాయి. సో, ఇలాంటివి అన్నీ కూడా గ్రెగ్ చాపెల్ ఇంకా గంగూలీ మధ్య జరుగుతుండేవి. అంటే ఒకరి మీద ఒకళ్ళు బీసీసీఐకెళ్ళి కంప్లెయింట్ చేసుకోవడం గానీ, గ్రెగ్ చాపెల్ గంగూలీ మీద ఈమెయిల్స్ రాయడం గానీ, ఆ ఈమెయిల్స్ లీక్ చేయడం గానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుండేవి. సో, ఈ వ్యవహారం అంతా కూడా అప్పటి సీనియర్ ప్లేయర్స్ కూడా తెలిసినప్పటికీ ఎవరు మాట్లాడకుండా మౌనంగానే ఉండేవాళ్ళు. సో, ఒక్క హర్భజన్ సింగే ధైర్యంగా గంగూలీని సపోర్ట్ చేసి మాట్లాడాడు ఆ టైంలో. సో, ఈ విధంగా ఏమైందంటే చివరికొచ్చేసరికి ఒక టైంకి వచ్చేసరికి గంగూలీకి కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. దాని తర్వాత టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయాడు. అంటే రిటైర్ అయ్యే టైంలో చాలా హ్యూమిలేటింగ్‌గా అతని రిటైర్మెంట్ అయ్యిందనే మనం చెప్పుకోవచ్చు. సో, గంగూలీ చూసుకుంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 2008లో ఆస్ట్రేలియాతో ఆడాడు. అలాగే లాస్ట్ వన్‌డే మ్యాచ్ పాకిస్తాన్‌తో 2007లో ఆడి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సో, ఆ టైంలో ఏం జరిగేదంటే యాక్చువల్‌గా గంగూలీ కెప్టెన్సీలో యంగ్ క్రికెట్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో యువరాజ్ సింగ్ గాని, మహమ్మద్ కైఫ్ గాని, ధోని గాని, అలాగే గౌతమ్ గంభీర్, సురేష్ రైనా ఇలాంటి వాళ్ళందరికి కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసేవాడనమాట. సో, కెప్టెన్సీ పరంగా అంత స్ట్రాంగ్‌గా ఉండేది ఈ టీమిండియా. సో, అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ రిటైర్మెంట్ ఎప్పుడైతే గంగూలీ ఇచ్చాడో తర్వాత ఐపీఎల్‌లో కూడా కొన్ని రోజులు ఆడాడు. దాని తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నాడు. దాని తర్వాత బీసీసీఐ బోర్డు ప్రెసిడెంట్‌గా కూడా గంగూలీ పనిచేశాడు. సో, గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జరిగిన రిఫార్మ్స్ ఏవని చూసుకుంటే ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా మెన్స్ క్రికెట్ ప్లేయర్స్‌తో సమానంగా సాలరీస్ ఇవ్వాలి. దాని తర్వాత ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రవేశపెట్టడం. దాని తర్వాత రంజీ ట్రోఫీలో ఆ సాలరీస్ పెంచడం గానీ, సో, ఇలాంటివన్నీ కూడా రిఫార్మ్స్ అన్నీ కూడా గంగూలీ తీసుకొచ్చాడనే మనం చెప్పాలి. సో, నేను చెప్పేదేంటంటే ఒక టైంలో క్రికెట్‌ని శాసించే స్థాయిలో ఉన్న గంగూలీ చివరి దశలో అవమానకరంగా ఆ కోచ్‌తో గొడవలు ఇవన్నీ కూడా ఉండేవనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కోచ్ గ్రెగ్ చాపెల్ అని చెప్పాలి. సో, గ్రెగ్ చాపెల్ వ్యవహారం ఎలా ఉండేదంటే టీమ్‌లో ప్లేయర్స్ మధ్య గొడవలు పెట్టడం, బ్రిటిష్ వాళ్ళలాగా డివైడ్ అండ్ రూల్ లాగా వాళ్ళు విడదీసి పరిపాలించాలనే టైప్‌లో ఈ వ్యవహారం అంతా ఉండేదనమాట. సో, ఇది ఈరోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.